గణపతికి ఎన్నో నామాలు ఉన్నాయి. ఆ నామాలకి ఎంతో నేపథ్యం కూడా ఉంది. ఈ సంవిధానంలో గణపతికి వినాయకుడు అనే నామం ఎలా వచ్చింది? వినాయకః ఇది వినాయకః. అయగతౌ అనే ధాతువు నుంచి అయక అన్న శబ్దం వచ్చింది. అంటే గతౌ అంటే పొందుట, తెలుసుకొనుట అనే అర్థం. వినా అంటే లేక, కాక. వినాయకుడిని మించి తెలుసుకోవలసిన ఇంకొక దైవము లేదు అన్న అర్థము వినాయక అన్న శబ్దానికి ఉంటే, విగతస్య నాయకః యస్య సహ, ఇహ ఆయనకు వేరే నాయకుడు లేడు అన్న అర్థము వినాయక అన్న నామానికి మనం చెప్పుకోవచ్చు. వినాయకుడిని పూజించి ఇంకా ఏ దైవాన్ని నువ్వు పూజించకపోయినా నీ కోరికలన్నీ నెరవేరుతాయి, ఇహపరాలు రెండు నీ సొంతం అవుతాయి. కానీ వినాయకుడిని పూజించకుండా నువ్వు ఏ దైవాన్ని పూజించినా నీకు ప్రయోజనం కలగదు. అందుకే వినాయకుడిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆరాధించిన తరువాతే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. త్రిపురాసుర సంహారం చేసుకోవాలని సంకల్పం కలిగింది శివుడికి. ఆయన ఏం చేశాడు అంటే రంజన్గాంలో ఉన్నటువంటి మహాగణపతిని పూజించాడు. పూజించిన తర్వాత త్రిపురాసుర సంహారానికి వెళ్ళాడు. మధుకైట భాసులను సంహరించాలని విష్ణువు యుద్ధం చేయడం ప్రారంభించాడు. స్వేచ్ఛామరణం ఉన్నది వారికి, అంటే వాళ్ళు చావాలనుకుంటేనే చస్తారు. మరి అలాంటి వారిని ఎలా వధించాలి? మీమాంసలో పడ్డాడు మహావిష్ణువు. 10,000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఆయన సిద్ధిటేక్లో ఉన్న ఆ సిద్ధి గణపతిని ఆరాధన చేశాడు. సిద్ధి గణపతి ఆరాధన ద్వారా ఎలా మధుకైటభులను సంహరించాలో ఆలోచన కలిగింది శ్రీ మహావిష్ణువుకు. అలానే మయూరేశ్వరం మోర్గాంలో బ్రహ్మ గణపతిని ప్రతిష్ఠించిన తరువాత సకల చరాచర సృష్టికి సంకల్పం చేశాడు. ఎలా రచన చెయ్యాలి అని ఆలోచిస్తున్న బ్రహ్మదేవుడికి ప్రత్యక్షమై వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని బ్రహ్మదేవుడు ప్రార్థించిన తరువాత సకల చరాచర సృష్టి రచన చేయటానికి ఆయనకు ఆలోచన కలిగింది. ఇంత అద్భుతమైన మూర్తి కనుకనే వినాయకుడిని మనం వినాయక అన్న నామంతో పూజిస్తూ ఉన్నాం. ఇదంతా పురాణ కథ అండి. దీన్ని మేము ఎలా ఒప్పుకోవాలి అనే సందేహం మీకు కలుగుతుంది. దేవతా స్వరూపాలన్నీ సంకేతాత్మకంగా అద్భుతమైన ఆలోచనను నీలో కలిగించే విజ్ఞానాలు గుర్తుపెట్టుకోవాలి. మనం వినాయకుడిని చూడగానే ఆయన స్వరూపమే ఏం చెయ్యాలో నీకు చెబుతోంది. గణపతి తత్వం నిన్ను మౌనంగా ఉండమంటోంది. అందుకే పెద్ద చెవులు, చిన్న నోరు. ఆయన కళ్ళు నిర్మలంగా ఉంటాయి. ఎప్పుడైతే ఆలోచన నీలో సమాధి స్థితిలో ఉంటుందో, అద్భుతంగా ఉంటుందో, అప్పుడు నీ నేత్రాలు నిర్మలంగా ఉంటాయి. ఎలుక కూడా ఆయనకు ఏనుగులాగా కనపడుతుంది. అంటే అందరూ నీ అంతటి వాళ్ళ అన్న భావన, నిర్మలమైన జ్ఞానము నీలో కలిగించే అద్భుతమైనటువంటి ఆలోచన. అలానే ఆయన చేతిలో గొడ్డలి ఉంటుంది. అంటే నువ్వు కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు అనేకమైన సమస్యలు నీకు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నింటినీ ఛేదించుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే గొడ్డలనే ఆత్మవిశ్వాసం నీకు ఉండాలి. చెట్టును కూల్చాలన్నా, కింద పడ్డ సూదిని పైకెత్తాలన్నా ఆయన తొండాన్ని ఉపయోగిస్తాడు. ఇది చిన్న పని, ఇది పెద్ద పని అనుకోడు. అలా నీ కార్యదక్షత అన్ని వేళలా ఒకేలాగా ఉండాలి. కానీ ఇది పెద్ద, ఇది తక్కువ అన్న భావన నీలో ఉండకూడదు. ఇక ఆఖరిగా ఆయన ఎలుక మీద ఎక్కి విహారం చేస్తాడు. ఎలుక అంటే ఇంద్రియ సుఖాలన్నింటినీ గుప్తంగా గ్రహించి కలుగులో ఉండి అనుభవించాలన్న ఆలోచన. ఎప్పుడైతే నీ ఆలోచన పరిమితమై సంకుచితమవుతుందో అప్పుడు నువ్వు ఎలుకగా మారతావు. దాని మీద ఇది అందరిది, అందరూ అందుకోవాల్సినది అన్న బృహత్తరమైన లంబోదర తత్వం నీలో ఉద్భవించినప్పుడు ఎలుక నుంచి ఎలుకను అధిరోహించే వినాయకుడు నువ్వు అవుతావు. వినాయకుడు ఎలుక మీద కూర్చుంటే బాగుంటుంది, కానీ వినాయకుడి మీద ఎలుక కూర్చుంటే ఏం బాగుంటుంది? కనుక అద్భుతమైన వినాయక నామంతో ఆయనను కీర్తిస్తూ, ఆయన రూపం మనకు అందించేటువంటి విజ్ఞానాన్ని గ్రహిస్తూ మన జీవితాన్ని సంస్కరించుకోవటం కోసమే అద్భుతమైన ఈ వినాయక స్వరూపాన్ని, వినాయక నామాన్ని మనకు అందజేశారు ఋషులు. తెలుసుకుందాం, జీవితాన్ని అద్భుతంగా గడిపే ప్రయత్నం చేద్దాం.